అల్లు అర్జున్ అరెస్ట్. బాగుండదు అందుకనే అన్న మీరు మళ్ళీ ఎందుకు ఏదో రాస్తుంటారు. ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా నా చేతిలో ఉండాలి. పుష్ప 2 విడుదల సందర్భంగా చోటు చేసుకున్న అవాంఛనీయ సంఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో ఆమె కుమారుడు ప్రస్తుతం చావు బ్రతుకుల్లో ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పగా 25 లక్షల రూపాయలు ప్రకటించారు. నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. This is just as a goodwill gesture. అంటే నేను మీ వైపు ఐఎమ్ దేర్ ఫర్ యూ, నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా I'd like to give them 25 lakhs rupees. ఇదిలా ఉంటే అంతకు ముందే అల్లు అర్జున్ పై సంధ్య థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు గాను అల్లు అర్జున్ సమాధానమిస్తూ నిజానికి ఈ సంఘటన ఇలా చోటు చేసుకుంటుందని తాను ఊహించలేదని, ఎప్పటిలాగనే ప్రతిసారి తన సినిమా విడుదలవుతున్నప్పుడు తన కుటుంబ సభ్యులతో కలిసి సంధ్య థియేటర్ కి వెళ్లి వస్తానని పేర్కొన్నాడు. కేవలం ఫ్యాన్స్ ఎక్కువ రావడంతో పోలీస్ భద్రత నిర్లక్ష్యం మూలాన ఇలా ఊహించని సంఘటన చోటు చేసుకోవటం దురదృష్టకరమని చెప్పుకొచ్చాడు. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్అవుట్ ఎక్కువ అవటం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 children, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆ తొక్కిస్లాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. రేవతి కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా భవిష్యత్తులో సహాయం అందిస్తానని మాటిచ్చాడు. దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము వీడ్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ అవర్. ఎందుకంటే వీ అండర్స్టాండ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ time for the family to deal with, and we'd like to do all the things to support you at this hour. కాగా ఈ కేసుకు సంబంధించి నిన్న హైకోర్టులో అల్లు అర్జున్ కేసు కొట్టివేయాలని వివరణ ఇచ్చారు. కాగా ఈ కేసుకు సంబంధించిన తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. ఇంతలోనే అనుకోకుండా చికటపల్లి టాస్క్ ఫోర్స్ పోలీసులు అధికారులు అల్లు అర్జున్ ఇంటికి వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. బాగుండదు అందుకనే అన్న మీరు మళ్ళీ ఎందుకు ఏదో రాస్తుంటారు. ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా నా చేతిలో ఉండాలి. ఈ సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో తన కుటుంబ సభ్యులతో ఉండటంతో పోలీసులు పట్టుకుపోయారు. ఇక అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ మేనేజర్ మిగతా నిందితులుగా పోలీసులు అరెస్ట్ చేశారు. బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి స్కూల్ నుంచి అది ఇది మీకు తప్పకుండా నేను చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు.
మరి అరెస్ట్ చేసిన పోలీసులు అల్లు అర్జున్ ను ఎప్పటి వరకు రిమాండ్ లో ఉంచుతారో ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఈ కేసులో హైకోర్టు తక్షణమే స్పందిస్తుందో లేదో చూడాలి. మొత్తంగా పుష్ప 2 చిత్రంతో 1000 కోట్ల కలెక్షన్ సాధించి సంబరాలు జరుపుకుంటున్న సమయంలో మైత్రి మూవీ మేకర్స్ మరియు అల్లు అర్జున్ కు ఇలాంటి సంఘటన జరగడం గమనార్హం. బాగుంటది అందుకనే అన్న మీరు మళ్ళీ ఎందుకు ఏదో రాస్తుంటారు. ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చేతిలో ఉండాలి. అలాగే ఈ కేసులో రేవతి కుటుంబ సభ్యులు కేసుని వాపసు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.